హలో అందరికీ ఈ దీపావళికి చాలా తక్కువ టైంలో మన ఇంట్లోనే బెల్లం గవ్వలు ఎలా చేయాలో నేర్చుకుందామా? అయితే వచ్చేసేయండి మరి చేసేద్దాం. సో దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక హాఫ్ కేజీ మైదా వేసుకోండి. హాఫ్ కేజీ మైదాకి 250 గ్రామ్స్ సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ వేసుకోండి. ఆ తర్వాత దీంట్లో సరిపడా ఉప్పు. సో ఇప్పుడు బాగా కలిపిన తర్వాత నేను ఒక 150 గ్రామ్స్ గీ తీసుకున్నాను. దీన్ని వేడి చేసి పిండిలో వేసి బాగా కలపాలి. అప్పుడే అది సాఫ్ట్గా క్రిస్పీగా వస్తుంది ఆ గవ్వలు అనేది. చాలామంది నెయ్యి ప్లేస్లో నూనె వేస్తారు. నూనె వేస్తే అంత క్రిస్పీగా అయితే ఉండదండి. కానీ ఈసారి నెయ్యి వేసి ట్రై చేయండి. ట్రస్ట్ మీ గైస్, చాలా అంటే చాలా సాఫ్ట్గా వస్తుంది. సో ఇలా కలుపుకున్న తర్వాత దీనికి సరిపడా వాటర్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకుంటూ కలపండి. బాగా ముద్దలా కలిపేయండి. దీన్ని కలిపేటప్పుడు మీరు ఎంత ప్రెషర్తో కలుపుతారో అంత క్రిస్పీగా వస్తుంది. సో చూసారు కదా, చపాతీ ముద్ద మనం ఎలా కలుపుకుంటాం అంత మెత్తగా కలిపేయండి. ఇలా కలిపిన తర్వాత దీన్ని చిన్న సైజులో ఉండల్లా చేసుకొని ఇప్పుడు గవ్వల కింద చుట్టుకోండి. ఇదైతే చాలా ఈజీ రెసిపీ. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ రెసిపీ అయితే. మీరు కూడా ట్రై చేయండి ఈ దివాళీకి. చూసారు కదా, ఇవన్నీ ఇలా మీరు ప్లేట్లోకి పెట్టుకోండి. గవ్వలన్నీ ఇలా అన్నీ అయిన తర్వాత స్టవ్ మీద బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న ఈ గవ్వలను కూడా ఆయిల్లో వేసేసి డీప్ ఫ్రై చేయాలి. దీనిని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. అప్పుడే లోపల అంతా బాగా కుక్ అవుతుంది. అప్పుడు మీరు తినేటప్పుడు కూడా చాలా క్రిస్పీగా ఉంటుంది. ఈ రెసిపీ అనేది మనం 1 మంత్ స్టోర్ చేసుకోవచ్చు, ఏ మాత్రం పాడవదు. చూసారు కదా, అటు ఇటు తిప్పుకుంటూ బాగా డీప్ ఫ్రై చేసుకోండి. కలర్ చేంజ్ అయ్యి బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేయండి. సో ఇప్పుడు ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిలన్నిటిని తీసేసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత మిగిలిన ఉన్న గవ్వలను కూడా వేసేసి డీప్ ఫ్రై చేసేయండి. సో ఇప్పుడు దీనికి మనం బెల్లం పాకం అనేది సిద్ధం చేసుకుందాం. దానికోసం ఒక బౌల్లో ఒక కప్పు అంటే నేను 250 గ్రామ్స్ బెల్లం తీసుకున్నాను. దానికి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టండి. అలాగే దాంట్లో ఇలాచీ పౌడర్ వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. సో ఇప్పుడు ఈ బెల్లం పాకం అయ్యిందా లేదా అని చూడడానికి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఈ పాకం వేసుకొని ఇలా వేళ్ళతో పెట్టుకొని చూడండి. అది తీగలాగా దాటి రావాలి. అప్పుడే మనకి పాకం అనేది పర్ఫెక్ట్గా అయినట్టు. సో అలా అయిన పాకాన్ని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గవ్వల్లో వేసేసి బాగా కలపండి. ఇలా కలుపుతూ ఒక 5 మినిట్స్ కలిపి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేయండి. సో ఆ బెల్లం అంతా గవ్వల్ని బాగా అబ్జర్వ్ చేస్తుంది. అప్పుడు తినడానికైతే భలే ఉంటాయి. చూసారు కదా, నేను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. చూడండి ప్రతి గవ్వకి బెల్లం అనేది ఎలా అబ్జర్వ్ చేసిందో చూస్తేనే తెలిసిపోతుంది మనకి బెల్లం ఎంత బాగా పట్టుకుందనో. చూడండి గవ్వలు అయితే ఎంత క్రిస్పీగా వచ్చినాయో. చేతితో ప్రెస్ చేస్తేనే ముక్కలు అయిపోయిందంటే చూడండి నోట్లో వేస్తే కరిగిపోతుంది. అంత బాగుంటాయి ఈ బెల్లం గవ్వలు. మీరు ట్రై చేయండి.